ఆనందంగా ఉండాలని అందరికీ ఇష్టం ఉంటుంది. సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారా? నవ్విస్తూ ఇతరులను నవ్విస్తూ జీవించాలనుకుంటున్నారా? ఇంతకీ ఆనందం, సంతోషం మనిషికి దొరుకుతుందా లేదా? ఏ మనిషిని అడిగినా సంతోషం లేదు, ఆనందం లేదు, ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదని చెప్పే వారు కోట్ల కొలది. ఇంతకీ ఆనందం, సంతోషం, ఆరోగ్యం ఎక్కడి నుండి వస్తుంది? ఎలా వస్తుంది? ఎవరిని ఇస్తారా? ఎవరిని ఇస్తే బాగుండు కదా అని ఆలోచించేవారు చాలామంది ఉంటారు. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ రెండు ఎలా దొరుకుతాయో, ఎలా పొందుకోగలమో 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. నీకు సంతోషం కావాలి, ఆనందం కావాలి, ఆరోగ్యం కావాలి, నెమ్మది కావాలంటే ఈ 2 నీలో తప్పకుండా ఉండాలి. నెంబర్ 1 క్షమించుట, నెంబర్ 2 తగ్గించుకొనుట. నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ తలంపులలో, నీ యొక్క ప్రతి ఆలోచన క్షమించుట అనేది ఉండగలిగితే సంతోషము నీ సొంతం అవుతుంది. తగ్గించుకొనుట అనేది నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు హెచ్చింపబడతావు. ఈ 2 ఎవరిలో ఉంటాయో వారి జీవితాలు ఆనందంతో, ఆరోగ్యంగా, ఆయుష్ కలిగి ఉంటాయి. కానీ ఈ 2 మనిషిలో ఉంటాయా అంటే ఉండదు. ఉండకపోవడానికి కారణం ఏమిటంటారు? కొంతమంది అంటుంటారు, మీరు గమనించారా? క్షమించను, ప్రాణం పోయినా క్షమించను, క్షమాపణ అడగను అని అంటూ ఉంటారు. ఇలాంటి వారు ఈ లోకంలో చాలామంది ఉంటారు. కానీ క్షమాపణ విషయంలో ఒక వ్యక్తి చెప్తున్న సందేశం, ఒక వ్యక్తి ఇస్తున్న గొప్ప అభయం, ఒక వ్యక్తి ఇస్తున్న చక్కని మాదిరికరమైన మార్గం మనం చూస్తే అబ్బా, అయ్యో, ఇంత గొప్ప దయగలిగిన వ్యక్తి ఉన్నాడా అనిపిస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారి యొక్క జీవితంలో క్షమించుట ఉంది. కాబట్టే ఈ రోజు వరకు మనం ఈ భూమి మీద ఇంకా చలించుచున్నాము, బ్రతుకుచున్నాము, మాట్లాడగలుగుతున్నాము, తినగలుగుతున్నాము, ఆయా పనులు చేయగలుగుతున్నాము, ఆయుష్ కలిగి ముందుకు సాగిపోగలుగుతున్నాం. యేసు ప్రభువారు నిన్ను క్షమించాడు. యేసు ప్రభు యొక్క ప్రార్థన ఏమిటో తెలుసా? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. క్షమాపణతో కూడిన ప్రార్థన జీవితము మనిషిలో ఉండాలని ప్రభు ఈ సందేశము సర్వలోక మానవాళికి ఇస్తూ ఉన్నాడు. నెంబర్ 2 తగ్గించుకునుట. యేసు ప్రభు వారు ఎంతగా తగ్గించుకున్నాడో వాక్యంలో విందామా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8 వరకు వినండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తాను తగ్గించుకొనెను. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి, ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. తన్ను తానే తగ్గించుకొనెను. ఎవరండి ఇతను? ఇతను ఎవరో కాదు, సర్వలోకనాథుడు, సర్వ సృష్టికర్త, భూమి ఆకాశములను, ఆకాశము భూమిలో ఉన్న సమస్త సర్వ సృష్టిని నిర్మించిన నిర్మాణకర్త, సృష్టికర్త, మానవుని సృష్టికర్త, దేవాతి దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. భూమి ఆకాశము సమస్తము కూడా ఆయన ద్వారానే కలిగాయి. అంతటి గొప్ప దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు. ప్రియులారా, నీ జీవితంలో తగ్గింపు కనుక ఉన్నది అంటే నీకు గొప్ప ఆశీర్వాదం ఉంది, నీకు గొప్ప మేలు ఉంది, నీకు గొప్ప సంతోషం ఉంది, నీకు గొప్ప ఆనందం ఉంది. ఏంటా సంతోషము, ఏంటా ఆనందం అంటే నువ్వు అనుభవిస్తావు, నువ్వు చూస్తావు కళ్ళారా. యేసు ప్రభువారు తగ్గించుకున్నారు కాబట్టే హెచ్చింపబడ్డాడు.
నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో, ఎప్పుడైతే తగ్గించుకోవాలని ఇష్టపడతావో, అనేకుల చేత హెచ్చింపబడతావు, గౌరవించబడతావు, సంతోషించబడతావు, అనేకుల చేత మెప్పును పొందుకుంటావు. ఆ మెప్పు, సంతోషం, గౌరవము నీకు ఆనందాన్ని ఇస్తుంది, నీకు సంతోషాన్ని ఇస్తుంది, నీ ఆయుష్ను పెంచుతుంది. అదే కనుక తగ్గించుకునే స్వభావం కనుక లేకపోతే నీ జీవితంలో శ్రమ, కష్టాలు, నిందలు, అవమానాలను భరించవలసిన పరిస్థితులు వస్తాయి. జాగ్రత్త సుమా. ఈ డివోషన్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న 2 బలమైన అభయ వాక్కులు ఏంటంటే, నెంబర్ 1 క్షమించుట, నెంబర్ 2 తగ్గించుకునుట. ఈ 2 మన జీవితాల్లో ఉన్నాయా? ఈ 2 మన జీవితంలో ఉంటే మన ఇంట్లో సంతోషం, మన జీవితంలో సంతోషం, మన పనిలో సంతోషం, మనం ఎక్కడ పోయినా సంతోషం, సంతోషం, సంతోషం. ఈ సంతోషాన్ని నువ్వు ఎందుకు పొందుకోకూడదు? ఈ సంతోషాన్ని నువ్వు ఎందుకు అనుభవించకూడదు? అయితే యేసు ప్రభువారు క్షమించినట్టుగా క్షమాపణ హృదయంతో ముందుకు సాగిపో. యేసు ప్రభువారు తగ్గించుకున్నట్టుగా ఆ తగ్గింపు జీవితంతో ముందుకు ప్రయాణమేయి, ముందడుగేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతులంటి మా ప్రభువా, ఎంత బలమైన శక్తివంతమైన మీ వాక్కులు మాకు వినిపిస్తూ ఉన్నారు ప్రభువా. నాయనా, క్షమాపణ లేని కారణం చేతనే అనేక కుటుంబాలు, అనేక జీవితాలు పాడైపోతున్నాయి. అనేక మంది అనారోగ్యాలతో జీవిస్తూ ఉన్నారు. క్షమాపణ ఆరోగ్యకరమైనది. అలాగనే తగ్గించుకునుట లేని కారణం చేతనే మనిషి హెచ్చించుకుంటూ పోతున్నాడు. గర్వము, అహంకారంతో జీవిస్తున్నాడు కాబట్టి సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాడు. ప్రభువా, ఈరోజు ఈ వర్తమానం ద్వారా ఆ తగ్గింపు, మీరు మమ్మల్ని రక్షించడానికి తగ్గించుకున్నట్టుగా మేము కూడా ఆ తగ్గించుకొని మీ నామానికి మహిమకరంగా సంతోషాన్ని పొందేవారంగా దీవించుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.